సినిమా ఇండస్ట్రీ వాళ్ళని పోలీసులని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చుడు అంటారు చూసిరా, అగో అట్లా చేసిండు. అట్లా చేసిన ఐబొమ్మ ఓనర్ మొత్తానికి ఇలా అరెస్ట్ అయ్యిండు. ఇవాళ ఆయనని కూకట్పల్లిలో అరెస్ట్ చేసిరు. పెద్ద సినిమా దగ్గర నుంచి, అంటే భారీ బడ్జెట్ సినిమాలు ఉంటాయి చూసిరా, ఆ భారీ బడ్జెట్ సినిమాల నుంచి మొదలు పెడితే చిన్న సినిమాల వరకు ఏదైనా సరే థియేటర్లో వచ్చిన రోజే గంట లోపల ఐబొమ్మలో వస్తుంది. మొత్తం ఈ పైరసీని అరికట్టుర్రి అని నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, తర్వాత దర్శకులు చాలాసార్లు పోలీసులకి కంప్లైంట్ చేసిరు. పోలీసులు కూడా ఒక సవాల్గా స్వీకరించారు దీన్ని. ఎందుకంటే గతంలో ఈయన ఒక సవాల్ విసిరిండు ఐబొమ్మ నుంచి పోలీసులకి, దమ్ముంటే నన్ను పట్టుకోర్రి అని సవాల్ విసిరిండు. ఇక ఆ రోజు నుంచి ఎత్తుకుడు స్టార్ట్ చేస్తే మొత్తానికి ఇప్పటికి పట్టుకున్నారు. ఇవాళ ఆయనని అరెస్ట్ చేసిరట. ఇన్ని రోజులు ఎట్లా దొరకలేదు అంటే ఆయన కరేబియన్ దీవులలో ఉండి ఆపరేట్ చేస్తాడట, అందుకోసం దొరకలే. మరి ఈయన ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఈయన వెనకాల ఏమన్నా వ్యవస్థ ఉందా, ఎందుకోసం చేస్తున్నాడు, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంది? మామూలుగా ఆ పైరసీ సినిమాలు గంట లోపలనే బయటికి తీసుకొని వచ్చి ఎందుకు జనాలకి చూపించాలనుకుంటున్నాడు, ఈయన ఉద్దేశం ఏంది? ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక క్రైమ్ వెనకాల ఏదో కథ ఉంటుంది కదా. సో ఈయన ఉద్దేశం ఏంది, దేనికోసమని ఇట్లా చేస్తున్నాడు, వ్యక్తిగానే చేస్తున్నాడా, లేకపోతే ఈయన వెనకాల ఏమన్నా వ్యవస్థ ఉందా, ఇట్లా దీని అన్నింటి చుట్టూ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుందట. సో ఇన్వెస్టిగేషన్లో ఏం విషయాలు తెలుస్తాయి, ఎట్లా ఉండబోతుంది ఇది అనేది తెలుస్తుంది. మొత్తానికైతే కొంత ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లకి ఇది నిజంగా ఒక సంతోషకరమైన వార్త అయ్యి ఉంటుంది కావచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డారు, ముప్పు తిప్పలు పెట్టిర్రు అని మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అట్లా చాలా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా ఐబొమ్మను అని ఎదురు చూసిర్రు. ఆ ఎదురు చూసిన వాళ్ళందరికీ ఇవాళ ఆ టైం వచ్చింది. మొత్తానికి ఇలా ఐబొమ్మ ఓనర్ని అరెస్ట్ చేసిర్రు.